వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. వీబీజీ రామ్జీ చట్టంపై సుప్రీంకోర్టుకు ఫెడరల్ స్ఫూర్తికి పూర్తిగా విరుద్ధమని మంత్రివర్గ తీర్మానం. పథకం అమలు చేస్తూనే కేంద్ర వైఖరిని ప్రశ్నిస్తాం. జూలై 1 నుంచి కొత్త చట్టం అమలు నోటిఫికేషన్ కు ఆమోదం. అయితే పార్లమెంట్ లోనూ దీన్ని నిలదీస్తాం. మూసీ పునరుజ్జీవం ఫేజ్ 1 కు 7,345 కోట్ల పనులకు పరిపాలనా అనుమతులు. ఇకపై టీచర్లు, లెక్చరర్లకు స్కూల్స్, కాలేజెస్ లోనే బ్రేక్ఫాస్ట్, లంచ్. టిమ్స్ హాస్పిటల్లో 6,278 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఓకే. సంక్షేమం, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలపై కీలక నిర్ణయం అంటూ కేబినెట్ భేటీలోని పలు ముఖ్యమైన అంశాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, మంత్రి సీతక్క గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా తెచ్చిన వీబీజీ రామ్జీ చట్టంపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని, న్యాయపరంగా పోరాడాలని రాష్ట్ర కేబినెట్ తీర్మానించింది. సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో మంత్రివర్గం మూసీ పునరుజ్జీవం ఫేజ్ 1, టిమ్స్ లో ఉద్యోగాల భర్తీ, స్కూళ్లలో టీచర్లకు, జూనియర్ కాలేజీల్లో లెక్చరర్స్ కు అల్పాహారం, మధ్యాహ్న భోజనం వంటి పలు కీలక నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూస్తున్నాం. రేపు మిడ్జిల్ కు సీఎం రేవంత్ రెడ్డి గారు. మిడ్జిల్, ఊర్కొండ మండలాల్లో 455 కోట్ల భారీ అభివృద్ధి పనులకు శ్రీకారం. 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఆత్మీయ సమ్మేళనం. మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్లో శనివారం సీఎం రేవంత్ రెడ్డి గారు పర్యటించనున్నారు. మిడ్జిల్ జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికై 20 ఏళ్లు అవుతున్నందున స్థానిక నాయకులు, కార్యకర్తలతో వారు ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ముందుగా ఊర్కొండ మండలంలోని అభయాంజనేయ స్వామివారి దివ్య దేవాలయంలో పూజలు నిర్వహించనున్నారు. అనంతరం మిడ్జిల్ మండలంలో 323 కోట్లు, ఊర్కొండ మండలంలో 135 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు. అలాగే 10 కోట్ల రూపాయలతో ఊర్కొండ అభయాంజనేయ స్వామివారి దేవాలయాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. అయోధ్యపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలోనే విచారించాలి. ప్రధాని నరేంద్ర మోడీకి ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారు లేఖ. 2020-21లోనే లెక్కల్లో చూపని బంగారం, వెండి ఆభరణాల మళ్లింపు జరుగుతుందని అయోధ్య రామ మందిర ట్రస్ట్ మాజీ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ హెచ్చరించారని ఏఐసీసీ నేషనల్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారు పేర్కొన్నారు. అయితే ఆయన మాటలు పట్టించుకోకుండా అకౌంట్స్ అధికారిని విధుల నుంచి తొలగించారని వెల్లడించారు. రామ మందిర పర్యవేక్షణలో స్వతంత్ర సంస్థతో విచారణ చేపట్టాలి. ప్రధాని నరేంద్ర మోడీకి కేసీ వేణుగోపాల్ గారు లేఖ రాశారు. విరాళాల లెక్కింపు ప్రక్రియలో నిఘా కళ్లుగప్పి భారీ ఎత్తున నగదు, విలువైన ఆభరణాలను దోచుకున్నారని ఆరోపించారు. అయితే ఇది చిన్న ఉద్యోగుల పని కాదని ట్రస్ట్లోని పెద్దల పర్యవేక్షణలోనే జరిగిందంటూ కేసీ వేణుగోపాల్ గారు మండిపడ్డారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. బీఆర్ఎస్ గుండాగిరికి ఏ మాత్రం భయపడే పని లేదు. వారి ప్రవర్తన మారకుంటే భవిష్యత్తులో వారికి ప్రతిపక్ష హోదా కూడా దక్కదంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు వెల్లడించారు. చర్చలకు తమ మంత్రులు వస్తే వారే పారిపోయారంటూ పేర్కొన్నారు. పేదోడికి ఇందిరమ్మ ఇళ్లు అందివ్వడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వ అసలైన లక్ష్యం అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు స్పష్టం చేశారు. గోషామహల్, మలక్పేటలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. గత 10 ఏళ్లలో నాడు కోట్లాది రూపాయలు దోచుకున్న ఆ పార్టీ నేతలు ఇంకా అధికారంలో ఉన్నామని, మళ్లీ అధికారంలోకి వస్తామనే భ్రమలో మాట్లాడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. సవాలు చేసి సమయానికి రాలే. బీఆర్ఎస్ నేతలపై మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారు ఫైర్ అయ్యారు. గన్ పార్క్ లోని అమరవీరుల స్థూపం వద్ద బీఆర్ఎస్ నేతల కోసం మంత్రులు బైఠాయించారు. 2 గంటలైనా హరీష్ రావు, కేటీఆర్లు రాకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు మంత్రులు. గురుకుల టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగిందంటూ ఈ సందర్భంగా వారు వెల్లడించారు. అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పై బట్టకాల్చి మెదేసే ప్రయత్నం చేస్తున్నారంటూ నిప్పులు చెరిగారు. గురుకుల టెండర్లలో ఏ మాత్రం అవినీతి జరగలేదని మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, అడ్లూరి లక్ష్మణ్ గారు, అజారుద్దీన్ గారు మరొకసారి స్పష్టం చేశారు. ఈ అంశంపై బీఆర్ఎస్ మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్, ఆ పార్టీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ఆరోపణలపై పూర్తి ఆధారాలతో గన్ పార్క్ వద్ద ఉన్న అమరవీరుల స్థూపం వద్దకు వస్తే బీఆర్ఎస్ మాజీ మంత్రులు రాలేదంటూ నిప్పులు చెరిగారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. బీఆర్ఎస్ హయాంలో మిగిలిన అప్పులు 8.21 లక్షల కోట్లు. బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్లలో నాడు చేసిన అప్పులకు మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా మీడియాకు వెల్లడించాలని పర్యాటక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు డిమాండ్ చేశారు. ఈ అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమని ప్రతిపక్ష నేతలు వాస్తవాలు ప్రజల ముందుంచాలంటూ సవాల్ విసిరారు మంత్రి జూపల్లి కృష్ణ. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు, పెండింగ్ బిల్లులపై తన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడి ఉన్నారని, తాను చెప్పింది అబద్ధమని నిరూపిస్తే రాజీనామా కూడా సిద్ధమంటూ వారు ప్రకటించారు. రాష్ట్ర అప్పులపై కేటీఆర్ తో చర్చకు వస్తానని ప్రకటించిన జూపల్లి కృష్ణారావు గారు గన్ పార్క్ వద్దకు వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ భారత ప్రభుత్వ 10 ఏళ్ల పాలన ముగిసే నాటికి తెలంగాణపై అప్పులు, పెండింగ్ బిల్లులు మొత్తం కలిపి 8,21,151 కోట్ల రూపాయలున్నాయంటూ బహిరంగంగా పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటు సమయంలో నాడు ఎఫ్ఆర్బిఎం రుణాలు 72,658 కోట్లుండగా 2023 డిసెంబర్ నాటికి అవి 3,89,673 కోట్లకు చేరాయంటూ పేర్కొన్నారు.